అబ్బా నడి విరిగిపోయిందిరా బసవా. అమ్మా బామా ఎవడి? అయ్యో ఏం జరిగింది బామా? అయ్యో ఏమైంది బామ్మ? ఇలా అయింది బామ్మ? ఏమైంది బామ్మ? ఏమైంది బామా? జారి పడ్డానే నడు. బామా అయ్యో భగవంతుడా, ఏంటండి ఇలా జరిగింది? అత్తయ్య చూసుకోవాలి కదా. నీ బద్ద కింద పడి నడు విరిగి చేస్తుంటే చూసుకున్నాడు. వెంటే నీ బద్ద చూసుకున్నాడు. అమ్మో అమ్మ తులసి, కొంచెం సాయం చేయమ్మా. సోఫాలో కూర్చోబెడదాం. లేవండి, మెల్లిగా లేవండి. జాగ్రత్త అండి. నొప్పి చచ్చిపోతున్నానమ్మో. అలా కూర్చోండి. అమ్మా కూర్చోండి. ఒక్క నిమిషం బామా, కూర్చోండి. అమ్మా మెల్లిగా బామ్మగారు. అమ్మా అబ్బా అమ్మా అబ్బా ఉండండి, కాలు బెనికినట్టుంది. కొంచెం నూనె రాస్తాను. ఓసే ఓసే అలా చూస్తావేంటే? ఏదైనా ఆయింట్మెంట్ తీసుకొచ్చి రాయిపో. నువ్వు సభకెళ్ళి స్పీచ్ ఇవ్వడం కాదు కదా, జన్మలో బయటికి వెళ్ళి మాట్లాడకుండా చేస్తాను. చూస్తూ ఉండు. ఇంకాసేపట్లో మన కాబోయే ఎమ్మెల్యే మా అమ్మగారు శ్రీమతి విశాలాక్షి గారు వచ్చి పార్టీ మేనిఫెస్టోని వివరిస్తూ ఇక్కడ ప్రజలకున్న సమస్యలను, వాటి పరిష్కారాల గురించి మాట్లాడతారు. సిద్ధు ఫోన్ చేస్తున్నాడు. త్వరగా వెళ్ళాలి. హలో తులసి, ఏమైంది? ఇంకా రాలేదు? ఇంకో 5 నిమిషాల్లో స్టార్ట్ అవుతామండి. ఏంటి తులసి, ఇంకా స్టార్ట్ అవ్వకపోవడం ఏంటి? ఇప్పటికే లేట్ అయిపోయింది. సరేనండి. అమ్మా అమ్మా మీ అబ్బాయి మళ్ళీ ఫోన్ చేశారు. పదండి, ఇప్పటికే లేట్ అయింది. అబ్బా ఏమండి, నేను అలా వెళ్ళి ఒక అరగంటలో వచ్చేస్తాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అబ్బా నాకు చీమ కుట్టినా నువ్వు విలవిలలాడిపోయేదానివి. అలాంటిది ఇప్పుడు నేను పడిపోయి లేవలేని పరిస్థితుల్లో కూడా నన్ను ఇలాగే వదిలేసి వెళ్తావా? వెళుతుందిరా. అబ్బా ఎందుకెళ్ళదు? బాగా వెళుతుంది. అమ్మా దానికిప్పుడు మాంగళ్యం కన్నా రాజకీయమే ఎక్కువైందిరా. మొగుడు కన్నా ఆ పదవే ముఖ్యమైంది కదా. అమ్మా అయ్యయ్యో, ఏంటత్తయ్య అంత మాట అన్నారు? శివండి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు మీరే ముఖ్యమండి. మీకన్నా నాకేది ఎక్కువ కాదు. అదే నిజమైతే ఇవాళ నువ్వు నాతోనే ఉండి నాకు నచ్చినవన్నీ వండి పెట్టు. ఈ ప్రచారాలు, ఎలక్షన్లని చెప్పి ఈ మధ్య వంటే మానేశావు. నా కోసం ఇవాళ వంట చేయి. అయ్యో ఎంత మాటండి. మీరు చెప్పినట్టే
ఈరోజు మీతోనే ఉండి మీకు కావాల్సినవన్నీ చేసి పెడతాను. సరేనా? సరే వెళ్ళు, చాలే. వెళ్ళి వంట సంగతి చూడు. ఆ. అయ్యయ్యో, అక్కడంతా వెయిట్ చేస్తుంటే అత్తయ్య ఇంట్లో ఉండి వంట చేస్తానంటున్నారేంటి? ఇప్పుడేం చేయాలి? ఎలాగైనా అత్తయ్య నొప్పించాలి. నీలిమా, కూర్చోలేకపోతున్నానే. నిదానంగా నా గదిలో పడుకోబెట్టు. సరే, మెల్లగా పట్టుకోవే. ఉండమ్మా, నేను వస్తున్నాను. మెల్లగా రారా బసవా, మెల్లగా రా. అమ్మా, అబ్బా, అక్కని మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏంటో, వెళ్ళి మాట్లాడొస్తాను. వీడేంటి మళ్ళీ వస్తున్నాడు? నమస్తే అండి. నమస్తే అండి. నేను 2 డేస్ తర్వాత కాల్ చేస్తానని చెప్పాను కదా. మీరు చెప్పారండి, కానీ నేను ఇప్పుడు వచ్చింది పెళ్లి సంబంధం గురించో నిశ్చితార్థం కోసమో కాదు. మరి దేని గురించి? నా భార్య బర్త్డేని సెలబ్రేట్ చేద్దామని. ఈరోజు నా బర్త్డే కూడా కాదే, భార్య బర్త్డే అని చెప్తున్నాడేంటి?